నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం ఒక వాస్తుకు వారపొంతన తెలుసుకుందాం. వారపొంతన ఏ విధంగా మనం గుణించాలి, ఏ విధంగా భాగించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వారపొంతనలో 10/9తో గుణించి 7తో భాగించాలి. ఇప్పుడు 40కి 30 ఉందనుకున్నాం. 40, 30 అంటే 1200 స్క్వేర్ ఫీట్లు. ఆ విధంగా ఇంటూ వేసి 9తో గుణించి 7 వారాలు కాబట్టి 7తో భాగిస్తే వచ్చే శేషం యొక్క ఫలితాలు అనేటివి మనం తెలుసుకున్నాం. 1 ఆదివారం పనికిరాదు. 1 శేషం మిగిలితే ఆదివారం పనికిరాదు. 2 శేషం సోమవారం సుఖం బాగానే ఉంది. 3 శేషం మంగళవారం వస్తు నష్టము బాగలేదు. 4 శేషం బుధవారం లక్ష్మీ కటాక్షం బాగుంది. లక్ష్మీ కటాక్షం అంటే బాగానే ఉంటుంది కదా. వార పొంతనలో అయినా, నక్షత్ర పొంతనలో అయినా, యోని పొంతనలో అయినా లక్ష్మీ కటాక్షం అనేది రావడం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కలకలలాడుతూ ఉంటుందని తెలుసుకోవాలి. అదేవిధంగా 5 గురువారం శేషం 5 వస్తే భాగించినప్పుడు గురువారం పుత్రవృద్ధి, 6 వస్తే శుక్రవారం శ్రేష్టం, 7 వస్తే శనివారం కలహం. ఇది గురించినప్పుడు శేషం 0 వచ్చింది అనుకున్నాము, అప్పుడు 7గా తీసుకోవాలి. దాన్ని కూడా 0ను కూడా 7గా తీసుకోవాలి. 0 వచ్చింది కదా, మళ్ళీ ఫలితం ఏమి రాలేదనుకోకూడదు. ఏది గురించినా ఏది భాగించినా శేషం 0 వస్తే ఏ దాంతో భాగిస్తామో ఆ ఆహారంలో ఉండే సంఖ్యని మనం తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుందన్నమాట. అది వారపొంతన 10/9తో గుణించి 7తో భాగిస్తే మీకు ఆదివారం నుండి శనివారం దాకా ఎంత శేషమో 1, 2 నుండి 7 దాకా లెక్కేసుకుంటే అదే మిగులు. ఆ వారానికి సంబంధించింది ఆదివారం పనికిరాదు, సోమవారం సుఖము, మంగళవారం వస్తు నష్టము, బుధవారం లక్ష్మీ కటాక్షము, గురువారం పుత్రవృద్ధి, శుక్రవారం శ్రేష్టము, శనివారం కలహము. ఇది పొంతనలను వారపొంతన అంటాం దీన్ని. వారపొంతన అంటే ఈ విధంగా మనం ఒక ఇంటిని పూర్తిగా కొలిసి ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇది ఏ వారంలో ఉంది, ఈ వారానికి ఏం పరిస్థితి, ఏం ఫలితం అనేది మనకు